నా ఇప్పుడే కింగ్డమ్ చూసి వస్తున్నా. ద విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి గారి కింగ్డమ్. ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏం చెప్పాలనుకున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి? తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ ని. విజయ్ దేవరకొండ గారు వెంకన్న స్వామి సాక్షిగా తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ ని. సినిమా అయితే అంత బాగుంది. నాకే కాదు జనాలకు కూడా అంతే బాగుంటుంది, అంతే నచ్చుతుంది కూడా. నాకైతే సినిమాలో ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు, నెగిటివ్స్ ఏం కనిపించలేదు. అక్కడక్కడ మైన్యూట్ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ అవి సినిమా లిబర్టీ. అది ఆ మైన్యూట్ మిస్టేక్స్ ని మనం కథలో కలిపి సినిమాని నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఇది ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో, ఎవరు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ అర్థమయ్యే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసేమో. పెయిడ్ రివ్యూవర్స్ చాలా మంది వస్తున్నారు, పెయిడ్ రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు. కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ ద విజయ్ దేవరకొండ గారికి మీకు స్టార్టింగ్ నుంచే ఆ నెగిటివిటీ ఉంది. అది నెగిటివిటీ కాదు, కుళ్ళు. మీరు ఎక్కడికో వెళ్ళి పూడుస్తారేమో అన్న కుళ్ళు. ఆ కుళ్ళు వల్లనే ఆ నెగిటివిటీ అంతా మాట్లాడుతున్నారు. నేనైతే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తా, హీరో అయ్యాడన్న దాంతో నెగిటివ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఖచ్చితంగా అనుకోవచ్చు. తక్కువ టైంలోనే కాదు, అనుకోకుండా వచ్చి అనుకోకుండా వెళ్ళిపోయాడు అని చాలా మంది అనుకోవచ్చు. ఆయన అనుకోకుండా రాలేదు, అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోవలేదు. ఆయన కష్టపడే వచ్చారు, కష్టపడి సినిమాలు తీశారు. ఆయన కూడా ఫ్లాప్లు ఎదుర్కొన్నారు. లైగర్ లాంటి ఫ్లాప్ మనం అందరం చూసాం, జెన్యూన్ ఫ్లాప్, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా మాస్ కంబ్యాక్. ద విజయ్ దేవరకొండ గారి మాస్ కంబ్యాక్ ఈస్ కింగ్డమ్. ఆ నెగిటివిటీని మీరంతా పక్కన పెట్టండి, ఆ పెయిడ్ రివ్యూలను పక్కన పెట్టండి. విజయ్ దేవరకొండ గారి మీద ఎంత కుళ్ళున్నా, మీరు ఎంత ట్రోల్ చేసినా, సినిమా మాత్రం ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకి నాగవంశీ గారు తీసుకొచ్చారు. జనాలకి అంతే ప్రేమతో మేము యాక్సెప్ట్ చేస్తాము, అంతే ప్రేమగా మాకు నచ్చుతుంది కూడా. సో ఆ నెగిటివిటీ అనేది మాత్రం మీరు పక్కన పెట్టండి. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కాదు, బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టే హిట్ కొట్టారు. వెంకన్న స్వామి సాక్షిగా, ఆయన మాటల ద్వారానే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టే హిట్ కొట్టారు. అంత బాగుంది సినిమా. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ బాలేదు అని నేనైతే చెప్పను. నాకైతే అంత నచ్చింది. ఎస్పెషల్లీ సత్యదేవ్ గారి ఇంకా విజయ్ గారికి ఉన్న బ్రదర్హుడ్, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజయ్కి అండ్ వెంకటేష్ గారు, మీరు ఆల్రెడీ మీ తెలుగు స్పీచ్తో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. మీరు ప్రామిస్ చేసిన విధంగానే మీ యాక్టింగ్ నచ్చి మీకు క్లాప్స్ కొడుతున్నారు జనాల లోపల. మీరు తెలుగు ఆడియన్స్కి మనసుల్లో హత్తుకుపోయేలా యాక్టింగ్ చేశారు. ఇంకొక యాక్టర్ వేరే ఇండస్ట్రీ నుంచి వెంకటేష్ గారు మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాము. విజయ్ గారిని కూడా డామినేట్ చేయగలిగే యాక్టింగ్ అయినది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా ఉండింది. మ్యూజిక్ మా బక్కోడు అనే ప్రూవ్ చేసుకున్నాడు. మా బక్కోడే ఎప్పటికైనా. సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. మేబీ చిన్న నెగిటివ్స్ ఏదైతే ఉంటాయో అది ఇదే అని చెప్తాను నేను. మేబీ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ లేవేమో. ఎందుకు అంటే గౌతమ్ తిన్నూరి గారు ఎమోషనల్గా హ్యాండిల్ చేసే డైరెక్టర్. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ జనాలతో ట్రై చేశారు. అది 100% బాగా వర్కౌట్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ టు అనిరుద్.